ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధిస్తున్నారండి. వాళ్ళు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళిద్దరూ కలిసి, నారా లోకేష్ గారు కూడా, వాళ్ళ ముగ్గురు కలిసి ఒక డిజైన్ చేసుకున్నారు. సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఒక డిజైనింగ్ ఒకటి చేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఆ డిజైనుని పూర్తి చేసుకోవడం కోసం, ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసుకోవడం కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా, కొన్ని మీడియా సంస్థలు ఇష్టాసారంగా నెగెటివ్‌గా ఇతని కోసం, వీళ్ళ కోసం చెప్పినా, రాసినా, చూపించినా, ఆ ఫేక్ వీడియోసు వాళ్ళు వెనకడుగేయకుండా చాలా చక్కగా ఈ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయం, భావి తరాల భవిష్యత్తే ధ్యేయం అని చెప్పేసి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. అందులో అనుమానం అయితే ఏమీ లేదు. ఒకసారి మీరు చూడండి, వీళ్ళ సిస్టమ్ మీరు చూడండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇతనికి ఉన్నటువంటి అపారమైన పలుకుబడి, ప్రపంచ దేశాల్లో ఎంతో పలుకుబడి, అత్యంత ప్రభావితమైనటువంటి ముఖ్యమంత్రిగా, అత్యంత తెలివితేటలు గల ముఖ్యమంత్రిగా ఇతనికి పేరుంది. దీంతో ఇతను ఏం చేస్తున్నాడంటే, ప్రపంచం మొత్తం మీద పారిశ్రామిక దిగ్గజాలు అందరి దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళని బతిమాలుకుంటున్నాడు. మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి అని చెప్పి అడుగుతున్నాడు. మొన్న కోనసీమలో చెప్పాడు, బిల్ గేట్స్ ఆరోగ్య విషయంలో అతనితో మాట్లాడాను, అతను మనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి అన్నాడు. P4 అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. దాని ద్వారా కొన్ని పేద కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చెయ్యేరు గున్నెపల్లి ఎంత ఊరండి, చిన్న ఊరు, కుగ్రామం. ఒక ఆర్టీసీ బస్సు కూడా ఒకప్పుడు వెళ్ళని పరిస్థితి. వర్షం వస్తే ఒక లోతు నీళ్లుండే పరిస్థితి ఉన్న గ్రామం. ఆ గ్రామానికి ఇతను ఇప్పుడంటే అభివృద్ధి అయిందనుకోండి, ఎమ్మెల్యే దాట సుబ్బరాజు గారి నేతృత్వంలో ఇప్పుడు ఆ గ్రామానికి ఇతను వెళ్ళాడు. అక్కడ P4 పేరు చెప్పి ఒక 5 కుటుంబాలు దత్తత తీసుకోమని చెప్పి వచ్చాడు. అలాగే చాలా కంపెనీలు మన రాష్ట్రానికి త్వరలో రాబోతున్నాయి, పెట్టుబడులు పెట్టించున్నారు. ఇక నారా లోకేష్ గారి విషయానికి వద్దాం. ఆయన కూడా అంతే. ఏఐ ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా వేగంగా వెళ్ళిపోతుంది. దీనికే భవిష్యత్తు ఉంది. మొన్న ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు అతను, నారా లోకేష్ గారు. ఆ త్వరలోనే విశాఖపట్నంలో పెట్టనున్నారు అది. సో ఆ విధంగా ఆంధ్రాలో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఉపాధి కల్పించే ఒక మార్గాన్ని ఆయన చూపెట్టబోతూ ఉన్నాడు. ఇక అవి కాక పథకాలు ఏది ఆగలేదే, ఏది ఆపలేదు, చేసుకుంటూ వెళ్తున్నారు. ఆర్థిక లోటు చాలా ఉంది, అయినా సరే ముందుకు పోతూ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తాం. ఈయన కొన్ని బాధ్యతలు చక్కగా పంచుకున్నాడు. ఇతనికి సెంట్రల్లో ఉన్నటువంటి పట్టుని ప్రజల కోసం ఉపయోగిస్తున్నాడు. మీకు గతంలో కూడా చెప్పాను. పల్లె పండుగ అవ్వచ్చు, మాట మంతి అవ్వచ్చు, మన్యంలో పర్యటన అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయల నిధి పట్టుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి కుమ్మరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పల్లె ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాడు. చూసారా, ఈ త్రిమూర్తులు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఈ త్రిమూర్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని బాధ్యతగా పెట్టుకుని, ఒక్కొక్క పార్ట్ని వాళ్ళు తీసుకుని, ముగ్గురు 3 రకాలైనటువంటి కోణాల్లో మన రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నిస్తూ సక్సెస్ అవుతూ పోతూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఆటంకాలు వస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రం దాకా అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకేం అడ్డు లేదన్నాక లేదు. పైకి కనపడే ఆటంకాలు కొన్ని, కనపడే ఆటంకాలు కొన్ని. ఆర్థిక లోటు కావచ్చు, ఈ విపక్షం వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టే కావచ్చు, ఆ పని అయిపోతే వాళ్ళకి ఎక్కడ పేరు వచ్చేద్దని చెప్పేసి కొంతమంది బ్లూ మీడియా వీళ్ళ కోసం బ్యాడ్ చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటిని అధిగమించి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ముందుకు పోతున్న తీరు
ప్రశంసనీయం. ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే చక్కని కార్యక్రమాలకు వీళ్ళు పునాది వేశారు. థ్యాంక్ యూ.